నా పేరు ప్రగడ బాలాజీ అండి. నేను ఈ నిడుగోలు వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ మాజీ ఎక్స్ చైర్మన్ చేస్తున్నాను. ప్రగడ కోటయ్య గారి 110వ జయంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశంలో చేనేత ఉద్యమం, చేనేత సత్యాగ్రహం 3 సార్లు చీరాల్లో ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ మెంబర్గా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాష్ట్ర పీసీసీ ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా నాగార్జున సాగర్ కుడి కాలువ నిర్మాణ చైర్మన్గా అనేక రకాలైనటువంటి పదవులు నిర్వహించి ఆ పదవుల్లో నీతి నిజాయితీగా నిర్వహించడమే కాకుండా మన కోస్తా జిల్లాలో ఎవరూ చేయనటువంటి 12,000 ఎకరాలు భూ పంపిణీ చీరాలలో ఇతర బీసీ కులాలకి, చేనేత కులాలు కాకుండా ఇతర బీసీ కులాలకి ఒక కుటుంబానికి 3 ఎకరాల లెక్కన కేటాయించడం జరిగింది. ఇలా కేటాయించిన ఏకైక కోస్తా జిల్లాలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ప్రగడ కోటయ్య గారు. వారు చేనేతలకే కాకుండా ఇతర బీసీ కులాల వారికి, అలాగే బీసీ కులాల్లో రిజర్వేషన్ కూడా ఈ రాష్ట్రంలో రావడానికి కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు. రాష్ట్రంలో కోటయ్య గారు చనిపోయిన తర్వాత చేనేత సహకార సంఘాలు, చేనేత మీద ఆధారపడిన టెక్స్టైల్ మిల్స్ ఇవన్నీ కూడా దీనావస్థకు వచ్చినాయి. ఇవాళ వారి లేని లోటు ప్రస్ఫుటంగా కనపడుతుంది. వారు చేసిన ఉద్యమాలు, వారు చేసిన నిర్మాణాలు, వాళ్ళు చేసిన ఈ రిజర్వేషన్లు అనేవి, చేనేత మీద ఉన్న రిజర్వేషన్లు అనేవి ఈ ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈ చేనేత వస్త్రాల మీద జీఎస్టీ అనేది ఏర్పాటు చేసింది. అవి కూడా ఈ సందర్భంగా తీసేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి చేనేత కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా చేయూతగా వాళ్ళు బట్ట తయారు చేసుకొని సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధంగా ప్రతి చేనేత కార్మికుడికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని సంవత్సరానికి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గౌరవ మన శాసనసభ్యులు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ జనసేన నాయకులు ఈ సందర్భంగా చేనేతకు ఉన్న దీనావస్థి చివరి దశలో చేనేత ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఇది ఎంతో బాధ కలిగిస్తుందని, ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ చేనేత ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు